మీరందరూ తీసుకుని వెళ్ళి హైదరాబాద్లో కూర్చుని హైదరాబాద్లో ట్యాక్స్ కడతా, హైదరాబాద్లో ఆస్తులు పెంచుకుంటా, హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకుంటా, హైదరాబాద్లో మొత్తాన్ని డెవలప్ చేసుకుంటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బుతోటి మీరు జీతాలు తీసుకుంటా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల డబ్బుతోటి మీరు స్పెషల్ చాప్టర్ ఫ్లైట్లో తిరుగుతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతోటి మీరు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర మంత్రివర్గాల్లో పదవులు పొంది మీరు రాష్ట్ర ప్రజలు చివరికి నట్టేట ముంచేసి వెళ్ళిపోతే రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు కాదు కదా. మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి గురుతరమైన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద ఉంది అని అంటున్నా. నేను గురుతరమైన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద ఉంది అని చెప్తున్నా. సింగపూర్ వెళ్ళిపోయి 4 రోజులు కూర్చొని అటు ఇటు తిరిగేసి 4 సెలవులు కప్పించుకొని వస్తే కుదరదు. ఈ రాష్ట్రంలో అలాట్మెంట్ జరిగితే అకార్డింగ్ టు ది రూల్స్ ప్రకారం అలాట్మెంట్ జరగాలి. ఎక్కడ కూడా ట్రాన్స్పరెంట్గా, ఎక్కడ కూడా డబ్బులు అనే దాన్ని డిమాండ్ చేయకుండా, బ్యాక్డోర్ మెథడ్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా రాష్ట్ర ప్రజలు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. అందుకోసమే మీకు 164 సీట్లు ఇచ్చారు రాష్ట్ర ప్రజలు. అయితే ఈ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కంపెనీకి కూడా ఒక కంపెనీ ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు ఈ కంపెనీ ఇదిగో నేను విశాఖపట్నంలో ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కేసే తీసుకుందామండి. విశాఖపట్నంలో టాటా కన్సల్టెన్సీ సర్వీస్ పెడతానన్నారు. వాళ్ళు ఏమడిగారు, విశాఖపట్నంలో మేము టాటా కన్సల్టెన్సీ సర్వీస్ కంపెనీ పెట్టాలి అంటే మాకు 13 ఎకరాల 70 సెంట్లు స్థలం మాకు, లేదా ఒక 20 ఎకరాలు ఇవ్వండి అని వాళ్ళు అడిగారు. 20 ఎకరాలు ఇవ్వమని అడిగితే 20 ఎకరాలు ఏం చేయాలి, వాళ్ళకి యాజ్ పర్ రూల్స్ ప్రకారం కేవలం లీజ్ డీడ్ మాత్రమే ఇవ్వాలి. లీజ్ డీడ్ కూడా ఎంతకి ఇవ్వాలి, 33 సంవత్సరాలకి ఇవ్వాలి, లేదా 66 సంవత్సరాలకి ఇవ్వాలి. ఈవెన్ 99 సంవత్సరాలకి ఇవ్వటానికి కూడా లీజ్ మనకు పర్మిషన్ లేదు. ఎందుకు లేదు అంటే 11.3 క్లాజు, ది అలాటీ హ్యాస్ ఆప్షన్ టు ఎక్స్టెండ్ ది లీజ్ డీడ్ ఫ్రమ్ 33 years, 66 years to 99 years ఆఫ్టర్ 10 years ఆఫ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ది టీసీపీ. అంటే మీరు టీసీఎస్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టి అది సక్సెస్ఫుల్గా 10 years నడిచిన తర్వాత మీరు 66 సంవత్సరాలకో 33 సంవత్సరాలకు ఇచ్చిన లీజ్ని మరి ఇంకో 10 సంవత్సరాలు, అంటే 10 సంవత్సరాల ఆపరేషన్ జరిగిన తర్వాత 99 సంవత్సరాలకి వెళ్ళగలిగిన అవకాశం ఉంది తప్ప ఈవెన్ డైరెక్ట్గా 99 సంవత్సరాలకి లీజుకి ఇవ్వడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రూల్స్ పర్మిట్ చేయటం. లీజుకు మాత్రమే ఇవ్వదగినటువంటి అవకాశం ఉన్నప్పుడు మీరు 530 కోట్ల రూపాయలు విలువైన స్థలాన్ని ఏ విధంగా అంటే 99 పైసలకి అమ్మేయమని ఆర్డర్ ఇస్తారు జీవోలో? అసలు అమ్మేసే హక్కు మీకుందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భూమిని కంపెనీ పెట్టకుండా, ఒక ఇటుకరాయి కూడా వేయకుండా, కనీసం ఎంఓయూ కూడా జరిగి పూర్తిగా అసలు పెడదామన్న ప్రపోజల్ని మాత్రమే యాక్సెప్ట్ చేసి మీరు 530 కోట్ల రూపాయల స్థలాన్ని మీరు కంపెనీలకు దారదత్తం చేయాలి అనే ప్రయత్నం చేయటం ఇది కరెక్టా? దీంట్లో ఎన్ని వందల కోట్ల రూపాయల చేతులు మారినాయి మీకు? రేపొద్దున ఈ రాష్ట్ర ప్రభుత్వం 530 కోట్ల రూపాయల స్థలాన్ని ఈ రూల్స్కి వ్యతిరేకంగా, రెగ్యులేషన్స్కి వ్యతిరేకంగా లీజు మాత్రమే ఇవ్వాల్సిన పరిస్థితుల్లో గవర్నమెంట్ జీవోలో దీన్ని అమ్మాలి అని రాసుకొని సేల్ డీడ్ ఎగ్జిక్యూట్ చేయమని ఏపీఐఏసీ జోనల్ మేనేజర్కి డైరెక్షన్ ఇచ్చి మేము కనుక ఈ ప్రజా ప్రయోజనవాద్యం హైకోర్టులో వేయకపోయినట్టయితే 530 కోట్ల రూపాయల స్థలం 99 పైసలకి ఇళ్ళు నిన్న అమ్మేసేవాళ్ళు దొంగలు. ఈ జీవోలో ఆర్డర్ నేను మీకోసం చదివి వినిపిస్తా. ది ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డ్ ఆఫ్టర్ deliberation of the proposal of MS Tata Consultancy Services Private Limited approved allotment of 21.16 acres of land at IT Hill number 3 Tata Consultancy Services for establishment of IT campus. Considering the positivity impacts of the project and to boost the presence of the IT ecosystem in the state, SIPP agreed to offer 21.16 acres of land at the rate of 99 paise. They agreed to offer. What is it a form of offer? The VC and MD APIAC is requested to take action in this regard. So what does it mean? AP and APIAC కి డైరెక్షన్ ఇచ్చేసారు, ఎగ్జిక్యూషన్ చేయండి సేల్ డీడ్ 99 పైసలకి అని. దెన్ నారా లోకేష్ ఇస్ ఆల్సో కన్ఫర్మ్. నువ్వు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ అద్భుతమైన కంపెనీ, నో డౌట్ అబౌట్ ఇట్.
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 20,000 కోట్లు పెట్టుబడి పెడుతుంది, మంచిదే. రేపొద్దున మీరు ఈరోజు 530 కోట్ల రూపాయల స్థలాన్ని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి సేల్ డీడ్ చేసేస్తే కనీసం ఇటుకరాయి కూడా వేయకుండా విశాఖపట్నంలో వచ్చి బీచ్ ఎలా ఉంటుంది, ఎక్కడ సెటప్ చేద్దాము, ఇదిగో ఇక్కడ పెడదామా ఇండస్ట్రీ అని చూసుకొని కూడా చూసుకోవాలా. చూసుకోకుండా ఉన్న కంపెనీకి మీరు సేల్ డీడ్ చేసేసి పూర్తి హక్కులు ఇచ్చేస్తే రేపొద్దున ఏదో ఒక రీజన్ తోటి ఈ కంపెనీ ఇక్కడ పెట్టకూడదు అని డిసైడ్ అయ్యిందనుకో టీసీఎస్, సేల్ డీడ్ రాసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటంటే చెప్పండి. ఈ సేల్ డీడ్ని తీసుకెళ్లి వాళ్ళు బ్యాంకులో తాకట్టు పెట్టి 400 కోట్లు 500 కోట్ల లోన్ తీసుకుంటారు. 80% లోన్ తీసుకొని ఆ లోన్ తీసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ కంపెనీ పెట్టరు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా రికవర్ చేసుకుంటుంది? ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక్కసారి సేల్ డీడ్ చేసిన తర్వాత ఆ సేల్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం చట్టంలో లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చేతులు కట్టేస్తారు. అంటే లీజుకి మాత్రమే ఇవ్వదగినటువంటి కేసుల్లో మీరు సేల్ డీడ్ చేయమని ఎస్ఐపిబి కమిటీ ఎందుకు రికమెండ్ చేసింది? నారా లోకేష్ దీని వెనక ఉన్నటువంటి నారా లోకేష్కు ఉన్నటువంటి ప్రతిఫలం ఏంటి? పవన్ కళ్యాణ్కు ఉన్న ప్రతిఫలం ఏంటి? చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రతిఫలం ఏంటి? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా మీరు రూల్స్కి వ్యతిరేకంగా ల్యాండ్ ఎలా ఇస్తారు? ఇది మా వాదన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో.